నాయకత్వానికి లేదు సార్. రైట్. సుజాత గారు మీరేమంటారు? అంటే ఓవైపు రేవంత్ రెడ్డి గారేమో మా ఈ 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఉండబోతున్నాయి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులేమో కేవలం అభివృద్ధి చేయలేకనో లేదంటే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు గాను ఈ కేసుల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి విమర్శ. గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్కి అండ్ నా తోటి పార్టిసిపెంట్స్కి ప్రేక్షకులకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కాళేశ్వరం కథ చూసినప్పుడు గిట్లే మాట్లాడారు. అసెంబ్లీలో కాళేశ్వరం కథ మొదలు పెడితే గిట్లనే మాట్లాడింది బీఆర్ఎస్ వాళ్ళు. అది ఇప్పుడు దాని మీద కేసు కొనసాగుతూ ఉంది, దాని మీద విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది గత ఏళ్ల నుంచే చెప్తున్నటువంటి విషయం. కాంగ్రెస్ ఇప్పుడు కాదు, మేము అధికారంలో లేనప్పటి నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మేము చెప్తున్నటువంటి విషయం. ఇదేదో కొత్తగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇప్పుడే ఇమీడియట్గా దాని మీద మేము తీసుకున్నామనే నిర్ణయం కాదు. మొన్నటిదాకా ఎన్నో కేసులలో మనం చూసినాం కదా. మన ఐఏఎస్ మన దీంట్లో చూడండి, శివబాలకృష్ణ ఆయన శివబాలకృష్ణ ఇరుక్కున్న విషయం చూసినాం. అట్లా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు, నిన్నటిదాకా ఇంకో రావు ఎవరో 2 ఎకరాలల్లో కేసీఆర్కి మేనల్లోడో సంథింగ్ చుట్టమవుతాడు, ఆయన కేసు చూసినాం. అట్లా ప్రతి ఒక్కళ్ళు రోజు ఒకటి ఏదో ఒక కేసులలో ఏదో ఒక లొల్లీలు వీళ్ళు చేసిన దుమ్మిడి అంతా బయటపడుతుంది. ఈరోజు ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి ఇంటికి 1 కిలోమీటర్ రేడియేషన్లో పెట్టి దీనికి ప్రభాకర్ రావు అనే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసరు ఈ విధంగా చేయడం అనేది అది ఎంత పెద్ద నేరమో మనకు తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి డిస్కమ్లు పాల్గొట్టడము, దాన్ని రకరకాలుగా క్రియేట్ చేసాను, అన్నీ చేశాను. వాళ్ళు తప్పు చేయలేదు అని ఒక్కసారి అనమని చెప్పండి, ఇంట్లో తప్పు జరగలేదని. ఇందాక కేటీఆరే అన్నాడు, పనికి మాలిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అందుకే చేసి ఉండొచ్చు అని అన్నాడు. రేవంత్ రెడ్డిని ఆ విధంగా మాట్లాడారు. అంటే చేసినామన్నట్లు ఒప్పుకున్నట్టే కదా. మీ ఆదేశాలు లేకుండా మీకు సంబంధించినటువంటి మీ బంధువులు, మీ కులస్తులు, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకేం సంబంధం అధికారులకి ఫోన్ ట్యాపింగ్ చేయడం? కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు పెద్ద పెద్ద నాయకత్వాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం. ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినారంట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియకుండా అన్నీ మా కంట్రోల్లోకి రావాలి, మొత్తం వ్యవస్థ అంతా మా చేతిలో ఉండాలి అనే ఉద్దేశంతో గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికారాన్ని వాడుకొని భూ కబ్జాలే కానీ, ధరణి తీసిందే అందుకోసం, భూ కబ్జాలే కానీ, మనీ లాండరింగే కానీ, లేకపోతే ఈరోజు ఫోన్ ట్యాపరింగే కానీ, ప్రతి ఒక్కటి ఏ ఇష్యూ తీసుకున్నా కూడా అందులో బీఆర్ఎస్ చెయ్యనటువంటి విద్రోహం అంటూ లేదు. కాబట్టి ఈరోజు దాని మీద ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి తీగలాలితే దొంకంతా కదిలినట్టు ఈరోజు మీకు నిజాలను వాస్తవాలను బయట పెడుతుంటే మేము అభివృద్ధి చేయట్లేదు 100 రోజులలో మా పాలన అన్నాడు. ఎవడన్నాడు 100 రోజుల్లో పాలన అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని అన్నోడికి అసలు కనీస జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. ఎవరికైనా మీకు 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే ఒక్కటంటే ఒక్కటి సక్రమంగా చేయకపోగా 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరాన్ని నీళ్ళల్లో కలిపేసి హైదరాబాద్లో కాదు తెలంగాణలో ఉన్నటువంటి లక్షల ఎకరాల్ని ఈరోజు ధరణి పేరు మీద నాశనం చేసేసి బినామీల పేర్ల మీద మార్చేసిన మీరు కాంగ్రెస్ పార్టీకి ఏదో జ్ఞానోదయమో లేకపోతే ఉపోద్ఘాతమో చెప్తే మేము వినేటట్టున్నామా? ఇక మీకు ఇక ఎట్లన్నా ప్రతిపక్షాలలో కూర్చున్నప్పుడన్నా కనీసం ప్రతిపక్ష హోదాను మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్ల మీరు నోటికి మాటలు వచ్చినట్లా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు బీఆర్ఎస్ అంటే ఈరోజు కథమైపోయింది అంటున్నారు ప్రజలు. అట్లాంటి చూడండి, అంతలోనే ఎంత మార్పు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, 2023 డిసెంబర్ 3వ తారీఖు ముందు 2వ తారీఖు వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు. అంటే ఈ 4 నెలల్లో వీళ్ళు చేసిన అవినీతి బయటపడుతుంటే ప్రజలు ఇంత చీదరించుకుంటుంటే కూడా మళ్ళీ ఏలెత్తి ఈ ప్రభుత్వాన్ని చూపిస్తారు. ఫస్ట్ మీరు ఎందుకు చేసినారో దీని మీద అంటే మీరు డైవర్షన్ చేయడానికి అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నారు. మేమేం అభివృద్ధి చేయలేదు, మాకు ఇచ్చిన అవకాశం ఎంత? మీరు ఈరోజు తెలంగాణలో ఆనాడు ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈరోజు అప్పులు చేసేసి కనీసం ₹1 బయట అప్పులు ముట్టకుండా ఈరోజు ఉన్నదంతా దాచేసుకొని కవితనేమో ఈరోజు తిహార్ జైల్లో కూర్చుంటుంది, ఆమెదేమో కడిగిన ముత్తెల్లాగా బయటకు వస్తుందని చెప్తారు. ఆమె చేసింది ఏమన్నా చిన్న చితక తప్ప? ఆమె కడిగిన ముత్యం అంటే ఎవరిని అంటారండి? ఎంతో పవిత్రమైనటువంటి విషయాలకు మాట్లాడేటప్పుడు
కడిగిన ముత్యము అంటారు. ఆమె చేసినటువంటి ఇంత పెద్ద స్కాము అదేం నేనేమి మహిళలాగా వీళ్ళు ఏదో తీసుకొని వచ్చి పెడితే నేనేం చెప్పను, దానికి ఒప్పుకోను నేను. ఎందుకంటే మహిళ అన్నప్పుడు మహిళకేం ప్రత్యేక స్థానం, ఏదో ఈ వ్యాపారం చేయొద్దు ఆ వ్యాపారం చేయొద్దు అని నేను అన్నాను. అన్ని వ్యాపారాలు చేయాలి, కానీ నీతి నియమాలు ఉన్నటువంటి వ్యాపారం చేయాలి. పిల్లల ఆరోగ్యాల్ని పాడు చేసి పెద్దల కుటుంబాల ఇంట్లో ఉన్నాడు ఆడవాళ్ళ పుస్తల్ని తెంపేసేటటువంటి లిక్కర్ వ్యాపారం చేసి శుద్ధ పూసల్లాగా మళ్ళీ కడిగిన ముత్తెల్లాగా బయటికి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడితే, తెలంగాణ గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు, కిలోమీటర్ రేడియేషన్లో ఒక్కొక్క వైన్ షాపులు పెట్టించిన మీరు, అదే ఆదాయంగా తెలంగాణను నడుపుతున్నటువంటి మీరు ఈరోజు తెలంగాణ సరిపోక ఢిల్లీలో కూడా పోయి లిక్కర్ వ్యాపారం చేయడానికి మనీ ఈరోజు ఇక్కడి నుంచి తెలంగాణ సొమ్మునంతా తీసుకొని పోయి వ్యాపారం చేసుకొని అది కూడా అనారోగ్యం పాలయ్యి ఇలీగల్ వ్యాపారం చేసినటువంటి మీరు కడిగిన ముత్యంగా బయటకు వస్తుంది. కాంగ్రెస్ ఏం చేయలేదంటే ఏం చేయాలి? వచ్చిన 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు మేము చేయలేదా? అమలు చేయలేదా? నిన్న వర్షపాతం ఎక్కువైపోయి పంట నష్టం జరిగితే ఎకరాకి 10,000 రూపాయలు మేము ఇమీడియట్ గా అనౌన్స్ చేసినాం. గత ప్రభుత్వంలో ఏనాడు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పరామర్శించిన రోజులు కానీ ఏం లేకుంటుండే. వర్షం పడగానే ఇమీడియట్ గా మా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అక్కడికి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాల దగ్గరికి వెళ్ళి మరీ ప్రకటన చేసినాం. ఏదైనా ఇమీడియట్గా మేము రంగంలోకి దిగి మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఉచిత బస్సు ఇస్తేమి, ఆరోగ్యశ్రీ ఇస్తేమి, ఈరోజు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తూనే ఉన్నాం. అన్నీ మేము చెప్పినవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. ఒకటో రెండో మిగిలితే డెఫినెట్గా మీరు నాశనం చేసిపోయినటువంటి ఈ కుక్కలు చింపిన ఇస్తరాకో లేకపోతే బొంత కుట్టడానికి రాని పరిస్థితుల్లో తెలంగాణ చేసిన మీరు దాన్ని మేము కుదుట పెట్టే ప్రయత్నంలో మేమున్నాం. ఈరోజు మంచి పరిపాలన, ప్రజాపాలన చేసే మేముంటే మా ముఖ్యమంత్రితో సహా గతంలో పిసిసి అధ్యక్షుడు, గతంలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో సహా వాళ్ళ కుటుంబం, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ దగ్గర పనిచేసే పిఏలు, అంటే మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి నాయకులు, వ్యాపారస్తులు, ఇంకా అంతెందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసిన మీరు ఈ శుద్ధపూసల ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారు? అది ఎంత పెద్ద నేరం? సిబిఐకి ఇవ్వండి, స్థానిక పోలీసులతో. ఎవరు అంటున్నారు? అది బీజేపీ అనే మాట ఏంది? బీజేపీలకు వచ్చేది ఒకటే, సిబిఐకి ఇస్తే మళ్ళీ వీళ్ళని రక్షించే ప్రయత్నం. మేము ఎందుకు వెళ్ళడం? మా దగ్గర ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం మా దగ్గర చేతగాని రోజు కదా మిమ్మల్ని ఆశ్రయిస్తాం. మేము ఈరోజు ప్రజలకు నష్టం జరిగి, రాజకీయ నాయకులకు నష్టం జరిగి, ఒక ప్రైవసీ ఫోన్ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటిది ఎవరు కూడా అది ట్యాపింగ్ చేసి వినడం అనేది ఒక పెద్ద నేరం. మరి అట్లాంటిది మీరు ట్యాపింగ్ చేసి ఈరోజు వీళ్ళని అడ్డు తప్పించడం కోసం, వీళ్ళ కేసులను అడ్డు తప్పించడం కోసం ఈరోజు రఘునందన్ మాట్లాడుతున్నాడు. మరి ఇన్నేళ్ళు మీరు ఈరోజు కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని ఇప్పుడు తెలిసింది. మరి మీరు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు సిబిఐకి ఎందుకు అప్పచెప్పి ఈ ఇష్యూ లాగలేదు? మేము వచ్చినాకనే అన్ని ఇష్యూలు బయటకు వస్తాయి. కాళేశ్వరం ఇష్యూ మేమే బయటకు తీస్తాం, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మేమే ఇష్యూ బయటకు తీస్తాం, శివబాలకృష్ణ ఇష్యూ మేమే బయటకు తీస్తాం. ఎన్ని విషయాలు మేము ఈరోజు వీళ్ళు చేసినటువంటి మోసాలు, అన్యాయాలు, ఘోరాలను బయటకు తీస్తున్నాం. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ ఉంటాడు, దీని వెనకాలనే కేటీఆర్ ఉంటాడు, దీని వెనకాలే హరీష్ రావు ఉంటాడు, దీని వెనకాల మీకు ఎంత ధైర్యం ఇది? ఒకసారి